వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్కూళ్ళలో దాదాపు పార్ట్ టైం టీచర్లు పనిచేస్తూ ఉన్నారు. ఆర్ట్, క్రాఫ్ట్, వర్క్ ఎడ్యుకేషన్ టీచర్లు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ వేతనం ఎట్లా ఉంది, ఇట్లాంటి అన్ని అంశాలు మనతో పాటు మాట్లాడడానికి వర్క్, ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కనుగుల రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. పల్లవి టీవీ గారికి నమస్కారం అండి. సార్ మీ ఎట్లాంటి సమస్యలు లేదు సార్? మీరు పార్ట్ టైం టీచర్గా పనిచేస్తూ ఉన్నారు, ఎంతకాలం నుంచి పనిచేస్తూ ఉన్నారు? సార్ మేము గత 15 ఏళ్ళ నుండి మేము వర్క్ ఎడ్యుకేషన్ టీచర్గా పనిచేస్తున్నామండి. ఓకే, ఎట్లాంటి సమస్యలు? మీ శాలరీ ఎంత సార్? మా సాలరీ 11,700 సార్. మీ శాలరీ 11,700. 700 మాకు కేవలం 11 నెలలు మాత్రమే ఇస్తారు. మాకు 12 నెలలతో వేతనం కావాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం సార్. ఓకే, ఇప్పుడు 11,700 వేతనం మీకు సరిపోతుందా? మీరు ఎన్ని గంటలు పని చేస్తారు స్కూల్? పార్ట్ టైం కేవలం పేరుకి మాత్రమే పార్ట్ టైం సార్. మేము చేసేది ఫుల్ టైం. ఉదయం 9 నుండి సాయంకాలం స్కూల్ ఎండ్ అయ్యే వరకు మేము పనులు చేస్తుంటాం సార్. మాకు కేవలం ఇచ్చేది 11,700. మాకు 11 నెలలతో కూడుకున్నది మాత్రమే వస్తుంది. 12 నెలలు కావాలని మేము కోరుకుంటాం సార్ ఈ ప్రభుత్వాన్ని. మీరేం టీచరు? నేను వర్క్ ఎడ్యుకేషన్ టీచర్ సార్. అంటే క్రాఫ్ట్ అందులో టైలరింగ్ వస్తుంది, పేపర్ క్రాఫ్ట్. ఇప్పుడు స్కూళ్ళలో టైలరింగ్ నేర్పించడానికి మిషనరీస్ అవన్నీ ఉంటాయా? మిషనరీస్ అంటూ ఏం లేదు, ప్రొవైడ్ చేయలేదు సార్ గవర్నమెంట్. కాకపోతే మేము కుట్లు అల్లికల గురించి, నిడిల్స్, ట్రేడ్స్, ఆ విధమైన మేము పిల్లలకు సృజనాత్మకంగా అన్ని విషయాలు మేము చెప్తుంటాం. మేము పేపర్ క్రాఫ్ట్ కూడా చేస్తుంటాం సార్. మీరు ఏ స్కూల్లో వర్క్ చేస్తున్నారు ప్రెజెంట్? మేము జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ ముగ్దుంపూర్, కరీంనగర్ జిల్లా సార్. ముగ్దుంపూర్లో చేస్తుంటాం సార్. గత 15 సంవత్సరాల నుండి చేస్తున్నాం. ఇప్పుడు మీకు సాలరీస్ ఎక్కడి నుంచి పడతాయి? మాకు ఇక్కడ ఎస్పీడీ ఆఫీస్ నుండి డైరెక్ట్ వస్తాయి సార్. హైదరాబాద్ నుండి ఎస్పీడీ ఆఫీస్ నుండి మాకు వస్తాయి. ఐక్విటెన్స్ ఎవ్రీ మంత్ 25th మేము ఇస్తామండి. ఆ లోపు వాళ్ళు ఎస్పీడీ గారి నుండి మాకు డైరెక్ట్ సాలరీస్ అందరికీ వేస్తుంటారండి. మీ పార్ట్ టైం టీచర్ల సమస్య ఏం సమస్యలు లేదు సార్? సార్ మా సమస్యలు చాలా ఉన్నాయి సార్. పేరుకి పార్ట్ టైం, కాకపోతే ఫుల్ టైం చేస్తున్నాం. మాకు సుప్రీంకోర్టు చెప్పినట్టు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం సార్. మినిమం టైం స్కేల్, కనీస వేతనం మాకు ప్రభుత్వం నుండి అందాలని కోరుకుంటున్నాం సార్. అలాగే మాకు మిషనరీస్ ప్రతి స్కూల్లో విద్యార్థులకు సృజనాత్మకంగా తయారు చేయాలంటే వాళ్ళకు ఒక మిషన్ ప్రతి స్కూల్లో మిషనరీ ఇస్తే బాగుంటుంది సార్. అలాగే స్టూల్స్, విద్యార్థులకు కావాల్సిన స్టూల్స్ ఇస్తే బాగుంటుంది సార్. వాళ్ళకు సృజనాత్మకంగా 10th అవుపోడుతోనే వాళ్ళకు స్వయం ఉపాధితో వాళ్ళు ఎవరైనా చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు ఉంటే వాళ్ళు ఇట్లాంటి కుట్లు అల్లికలు మిషన్ స్వయం ఉపాధి పొందుతారు. ఇవన్నీ నేర్చుకుంటే స్వయం ఉపాధి పొందొచ్చు సార్. ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క క్రాఫ్ట్ అనేది పెట్టారు సార్. ఓకే, ఇప్పుడు మీకు హెల్త్ కార్డ్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ, లైఫ్ ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? ప్రభుత్వం నుండి మాకు ఏది లేదు సార్. రిటైర్మెంట్ అయితే కూడా ఎలాంటి బెనిఫిట్స్ లేవు. అలాగే మేము అకస్మాత్తుగా హార్ట్ అటాక్తో చనిపోయినా కానీ ఇలాంటి బెనిఫిట్స్, జీరో బెనిఫిట్స్ సార్. మాకు మినిమం ఒక 10 లక్షలు రిటైర్మెంట్ అయితే కనీసం 5 లక్షలు, అకస్మాత్తుగా చనిపోతే ఒక 10 lakhs ఎక్స్గ్రేన్స్ ఇవ్వాలని కూడా ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం సార్. ఇప్పుడు ఎంతమంది ఉంటారు రాష్ట్రంలో? ఎంతమంది పార్ట్ టైం టీచర్లు అంతా? 2,500 మంది రాష్ట్రం మొత్తంలో ఉన్నాం సార్. అందులో ఆర్ట్ టీచర్స్, క్రాఫ్ట్ టీచర్స్, ఫిజికల్ టీచర్స్, మ్యూజిక్ టీచర్స్, అలాగే కంప్యూటర్ టీచర్స్ కూడా ఉన్నారు సార్. టోటల్ 2,500 మంది ఈ యొక్క 33 జిల్లాలలో టోటల్ ఉన్నాం సార్. ఇప్పుడు మీరు కూడా రిక్రూట్మెంట్ టెస్ట్ రాసే వచ్చారా? మీ రిక్రూట్మెంట్ ఎట్లా జరిగింది? మాది టెస్ట్ రాసినాం సార్. టెస్ట్ రాసి మాకు జిల్లా లెవెల్లో జిల్లా కలెక్టర్ నుండి 1:3 ఇంటర్వ్యూ ద్వారా టెస్టులో పాస్ అయిన వాళ్ళకు 1:3 పోస్ట్ ఇంటర్వ్యూ తీసుకున్నారు సార్. మాది కానీ 11,700 వేతనంతో మీ కుటుంబం ఎట్లా గడుస్తుంది సార్? మా కుటుంబం చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. ప్రతి ఒక్కరు 2,500 మంది మా పార్ట్ టైం టీచర్స్ అంతా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు సార్. వాళ్ళకు జీవనోపాధి కూడా, వాస్తవానికి రెంట్ కూడా కట్టి పిల్లలను చదివించే స్తోమత కూడా మాకు ఇబ్బందికరం అవుతుంది సార్. నైట్ డ్యూటీ అయిపోయిన వాళ్ళే నైట్ డ్యూటీస్ లాడ్జింగ్లలో కూడా జాబులు పార్ట్ టైంగా జాబులు చేసుకొని కుటుంబాన్ని మేము సాగదీస్తున్నాం సార్. ఇప్పుడు 11,700 జీతం ఏ సంవత్సరం నుంచి వస్తుంది మీకు?
మాకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం నుండి వస్తుంది సార్. మనకు 30% పెంచారు కదా. అంతకుముందుకు ఎంత ఉండే? అంతకుముందు మాకు 3600తోని చేసినాం సార్. 3600 నుండి గత 15 సంవత్సరాల నుండి 3600 నుండి స్టార్టింగ్ ఇప్పటి వరకు. అదే ఇప్పుడు ఫిట్మెంట్ వచ్చినప్పుడు మీకు కూడా పెరిగింది. పెరగక ముందుకు ఎంత ఉండే? స్టార్టింగ్ మాకు 3500. అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూగా చేస్తున్నాం సార్. కనీసం మాకు సుప్రీంకోర్టు చెప్పినట్టు కనీస వేతనం. ఇప్పుడు గవర్నమెంట్ మీద నమ్మకం ఉందా? మీ శాలరీ పెంచుతుంది, మిమ్మల్ని మీ డిమాండ్ నెరవేరుస్తున్న నమ్మకం ఉందా కాంగ్రెస్ మాకు గవర్నమెంట్ మీద? చిరు ఆశతో జీవిస్తున్నాం సార్. చిరు ఆశతో కనీసం మాకు మినిమం టైమ్స్కి వెళ్ళి సుప్రీంకోర్టు చెప్పిన విధంగా చిరు ఆశతో మా జీవన ఉపాధి మేము ఈ గవర్నమెంట్ చేస్తా మీరు నమ్ముతారు? చిరు ఆశతో ఉన్నాం సార్. ఇంకా ప్రభుత్వం పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటే, ప్రభుత్వ పెద్దలు నిర్ణయం తీసుకుంటే మేము మా సమగ్ర శిక్షలో 9500 మంది మేము మా కుటుంబాలను మేము ఒక ఉన్నతంగా మేము చూసుకోగలుగుతాం సార్. చిరు ఆశతో ప్రభుత్వం పైన చిరు ఆశతో అయితే మేము జీవిస్తున్నాం సార్. ఓకే, ఇది మనకు పార్ట్ టైం టీచర్గా పనిచేసినటువంటి గత 15 ఏళ్ళు నుంచి పనిచేసినటువంటి కనుగుల రమేష్ రాష్ట్ర ప్రతినిధి మనతో పాటు చెప్తున్న విషయం ఏంటంటే 11,700తోని వేతనంతో వాళ్ళు జీవనం సాగిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజానికి 11,700 అనేది ఒక మనిషి, ఒక కుటుంబం బతకడానికి ఏమాత్రం సరిపోవు. ప్రభుత్వం వాళ్ళ సమస్యలను ఎట్లా పరిష్కరిస్తుంది, మళ్ళీ వీళ్ళ డిమాండ్లను నెరవేరుస్తుందా, కనీస మినిమం పే స్కేల్ అమలు చేస్తుందా లేదా వేచి చూడాలి. థ్యాంక్ యూ.